హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. తిను మా బ్రదర్ అండి, మా తమ్ముడు. చెన్నై నుంచి వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి నా కోసం. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అంత దూరం నుంచి వచ్చి నా కోసం రాఖీ కట్టించుకుంటున్నందుకు. తనకి ఇలాంటివన్నీ నచ్చవు, కానీ నా కోసం అయితే వచ్చాడు. అండ్ రాఖీ కట్టించుకున్నాడు, టైం స్పెండ్ చేశాడు మాతోటి, నా పిల్లలతోటి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొంచెం మొహమాటం పడ్డాడు వీడియోలో కనిపిస్తున్నానని. ఇంతలో మా పాప వచ్చి ఈ రాఖీ కట్టే అమ్మ, ఈ రాఖీలు కట్టు అని చెప్పేసి రాఖీలు తీసుకొని వచ్చింది. అండ్ ఫైనల్గా అయితే రాఖీ కట్టేశాను. అండ్ ఇప్పుడైతే స్వీట్ తినిపిస్తున్నాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఆశీర్వాదం, నాకు ఇష్టమైనదండి. మా తమ్ముడు అసలు ఎప్పుడు కాలు మొక్కడు. రాఖీ పండుగ రోజు ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా కాలు మొక్కుతాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ తర్వాత అయితే ఇలా కొంచెంసేపు ఫొటోస్ తీసుకున్నాం నేను మా బ్రదర్. అసలు ఫొటోస్కి కూడా తనకి ఇష్టం ఉండదు, ఫొటోస్ అవి దిగడం చాలా రేర్ ఉంటాయి ఫొటోస్ అవి కూడా. తర్వాత అయితే ఇంకో తమ్ముడు వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి, తిను మా రాజు తమ్ముడు అనమాట. అండ్ మా తమ్ముళ్ళు అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఏ విషయంలో అయినా, ఫ్యామిలీ విషయంలో అయినా కానీ, ఏదైనా హెల్పింగ్లో కానీ, అన్నిట్లో నాకు బాగా హెల్ప్ చేస్తారు మా తమ్ముళ్ళందరూ. అండ్ సో ఇలా అయితే తను కూడా రాఖీ కట్టించుకోవడానికి పాపం చాలా లాంగ్ నుంచి వచ్చాడు. నాకు మా బాబుకి బాగోకపోవడం వల్ల నేను వెళ్ళలేను, మీరే రండి అంటే పాపం నా కోసమని వచ్చారనమాట. సో నా రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది. దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు, బాగుంటుంది చూడండి. ఫ్యామిలీ అందరితో కలిపి చేసుకున్న పండగ ఇది. సో అందరూ చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. కట్టేసిన తర్వాత కొంతసేపు అయితే జోకులు వేసాడనమాట. వీడి దగ్గర ఉంటే అలా నవ్వుతూనే ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా పర్ని అయితే అసలు ఆగేది కాదు. తను కట్టేస్తానన్నట్టుగా రాఖీలు పట్టుకొని తిరుగుతూ ఉండేది. మా పిల్లలు అసలు అల్లరే అల్లరి, మామూలు అల్లరి కాదు. అండ్ తర్వాత వీడు కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు నా దగ్గర. చాలా హ్యాపీ, అంటే నాకు అసలు నా కాలు మొక్కితే నాకు ఎంత ఇష్టమో తెలుసా. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వాడు చూడండి, నాకు ఇష్టం లేని పని ఒకటి చేశాడు. కోపం వచ్చింది బాగా, కానీ ఈసారి ఎవ్వరూ ఒప్పుకోలేదు. నాకు వద్దు అనుకున్నా కూడా ఈసారి ప్రతి ఒక్కరు మనీ ఇచ్చారు. ఈసారి మాత్రం తీసుకున్నామని కాదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరి దగ్గర తీసుకున్నాను, ఎందుకంటే ఎవరు ఒప్పుకోలేదు ఈసారి. సో ఖచ్చితంగా తీసుకోవాల్సిందనేసి వాళ్ళు కూడా పట్టుపట్టారు. సో వాళ్ళ మాట కాదనలేక వాళ్ళు బాధపడతారని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో మా పిల్లలు చూడండి అలా డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఇలా అయితే మా ఇంట్లో పండగ ఇలా జరిగిందండి. సో మీ ఇంట్లో ఎలా జరిగిందో ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారా, తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము రెడీ అయ్యి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మా పిల్లల చేత రాఖీ కట్టించడానికి, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ తిను మా సిస్టరు, అండ్ ఆ అన్నయ్యకి కూడా రాఖీ కట్టాను, శివన్నయ్యకి. సో తర్వాత ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిపి. అండ్ మా సిస్టరు, నేను, మా బ్రదర్ అందరం కలిపి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో మై లవ్లీ సిస్టర్ అన్నీ చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తుంది మా సిస్టరు. అండ్ ప్రతి విషయంలో కూడా నాకు వెల్ విషర్ అనమాట. సో తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పిన్ని వాళ్ళ ఇల్లు, వాళ్ళిద్దరూ అబ్బాయిలే అనమాట. సో మా అబ్బాయికి అక్కడికి వెళ్ళాక ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో తను కొంచెం సేపు సోఫాలో పడుకున్నారు, ట్యాబ్లెట్ వేశాను, పడుకున్నాడు అనమాట. సో మేమైతే రాఖీ జరుపుకుంటున్నాం. అండ్ అందరు ఆడపిల్లలు ఒకేసారి వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళ ఇల్లు చాలా కళకళలాడిపోతుంది. మా తమ్ముళ్ళకి 6 అక్కా చెల్లెళ్ళు అనమాట. సో 2 మిస్ అయ్యారు, 4 వెళ్ళామన్నమాట. సో అందరం కూర్చొని రాఖీలు కడుతున్నాం. తిను మా పెద్దక్క, తిను కట్టిన తర్వాత మేమందరం కడతామన్నమాట. సో ఫస్ట్ తను స్టార్ట్ చేసింది కట్టడం. అయితే మా శేఖర్ అసలు మామూలు సంతోషంగా లేడు. కామెడీల మీద కామెడీలు, జోకుల మీద జోకులు వేస్తూనే ఉన్నాడు. అందరినీ చూసిన ఆనందంలో మా పిన్నికైతే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. సో అందరం కూర్చొని కొంతసేపు అక్కడే రాఖీ కట్టేసిన తర్వాత భోజనం చేసి అయితే బయలుదేరాము. అండ్ ఇలా అయితే మేము రాఖీ చేసుకున్నాం. తర్వాత నేను కడుతున్నాను మా తమ్ముడికి. అండ్ సిగ్గుపడుతున్నాడు. బొట్టు పెట్టాను, తర్వాత స్వీట్స్ రాఖీ కట్టి స్వీట్స్ అయితే తినిపించాను. అండ్ ఈసారి ఎవరికి నేను పెద్ద పెద్ద రాఖీలు ఏమి కొనలేదు, అందరికీ న్యాచురల్ మన దూద్ రాఖీలే కొన్నాను. ఈసారి స్పాంజ్ రాఖీస్ ఈసారి అందరికీ అవే కొన్నాను. ఎందుకంటే బాబుకు బాగోకపోవడం వల్ల మంచి మంచి రాఖీస్ కొనడానికి అవ్వలేదు. ఇంకా ఆ ధ్యాసలో ఉండిపోయాను. యాక్చువల్గా ఈసారి ఫోటో రాఖీస్ చేద్దామని చాలా ఆశపడ్డాను, అస్సలు కుదరలేదు. సో ప్రస్తుతానికైతే
మా వాడికి గూడా, మా తమ్ముడికి కూడా ఈ స్పాంజ్ రాఖీస్ అంటే ఇష్టమనమాట. సో, ఇంక అవే తీసుకొని అవే కట్టాను అందరికి. చాలా హ్యాపీగా ఫీలయ్యారు అందరూ గూడా. మా తమ్ముడైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అందరూ అక్కా చెల్లెలు ఒకేసారి ఇంటికొచ్చి కట్టడం అన్నది వాడికి గూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో, అందరం కట్టేసిన తర్వాత కొంతసేపు మళ్ళీ ఇక్కడ గూడా ఫోటోస్ తీసుకున్నామండి. ఎక్కడికెళ్ళినా మా ఫోటోస్ పిచ్చయితే వదిలేది కాదు. సో, అందరివి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మా వోడికి స్వీట్స్ ఇష్టం ఉండవు. కానీ నేనైతే బలవంతంగా పెట్టేశాను. సో, తర్వాత ఇంకొక ఇష్టమైన ఘట్టం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మా తమ్ముళ్ళిద్దరూ నా కాళ్ళు మొక్కుతారనమాట. ఏంటో తమ్ముళ్ళు మన కాళ్ళు మొక్కితే ఆ థ్రిల్లే వేరు అసల. సో, చాలా హ్యాపీ అనిపిస్తది. రాఖీ పండుగ నాకు చాలా ఇష్టమైన పండగ. ఎందుకంటే అందరితో హ్యాపీగా సరదాగా ఉండొచ్చు. అందరమీ మళ్ళీ అక్క చెల్లెళ్ళు అందరమీ కలుస్తాము. లేదంటే పండగలకే కలుస్తాము. చూసారా లాస్ట్‌కి ఫైనల్‌గా ఈరోజు కాళ్ళు మొక్కలేని వాళ్ళు కూడా నా కాళ్ళు మొక్కుతారనమాట. ఆ థ్రిల్లే వేరు అసల. చాలా హ్యాపీ అనిపిస్తది. అండ్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలవడం ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ మా పిన్నయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పాపం మా పిన్నికి ఈ సంవత్సరం బాగా డబ్బులు వదిలేసాయి. ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం బాగా వదులుతాయి. వచ్చినా రాకపోయినా 6 అక్కా చెల్లెలకైతే డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము వద్దన్నా మా పిన్ని అసలు ఒప్పుకోదండి. అండ్ ఇలా అయితే మళ్ళీ ఫోటోస్ దిగాము. బయటకొచ్చి మళ్ళీ దిగామనమాట. ఇక్కడ ఇద్దరు అక్కా చెల్లెలు మిస్ అయ్యారు. సో, నలుగురం వెళ్ళామనమాట. సో, ఇదండి ఫైనల్ లుక్. మా తమ్ముళ్ళతో నేనైతే ఇలా చేసుకున్నాను. తర్వాత అందరం కలిపి మా ఇంటికొచ్చాము. తిను మా ఆడపడుచు కొడుకు అండ్ మా తమ్ముడు, నా అల్లుడు అనమాట. సో, తినకైతే ఫస్ట్ తినకి గూడా సేమ్ మొత్తం 7గురం కడతామనమాట. రాఖీలు. సో, అందరు అక్క చెల్లెలు మా ఇంటికొచ్చిన తర్వాత వాడు గూడా మా ఇంటికే వచ్చాడు కట్టించుకోవడానికి నాకు వెళ్ళడానికి అవ్వక. సో, అందరం అక్క చెల్లెలు అందరం కలిపి కట్టాము. వాడికైతే మామూలు హ్యాపీనెస్ కాదండి. వాడికి రాఖీలంటే ఎంత ఇష్టం తెలుసా? అందరి చేత కట్టించుకుంటాడు. అందరికీ వద్దన్నా సరే అస్సలు ఒప్పుకోడు. అందరికీ పాపం మనీ ఇచ్చాడు. వద్దన్నా చాలా ఫీల్ అయిపోయారు ఈసారి ఎవ్వరు వద్దు వద్దు అన్నా ఒప్పుకోలేదు. కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఇలా అయితే ఫోటోస్ దిగాము. మాకన్నా వాడు చాలా హైట్ అయిపోయాడు. దానివల్ల కొంచెం ఇబ్బందయింది ఫోటోస్‌కి ఆటిలకి. చూసారా? వాడు హై లెవెల్ ఉంటే నేను వాడి భుజం వరకు గూడా రాలేదండి. అలా ఉన్నాను. సో, నెక్స్ట్ అయితే నేనైతే రాఖీ కడుతున్నాను మా తమ్ముడికి అండ్ మా అల్లుడనమాట. సో, మా రాఖీ పండుగ ఇలా జరిగింది. అందరు అక్కా చెల్లెలుతో చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా జరిగింది. అండ్ మధ్యలో మా హస్బెండ్ కామెడీస్ చేస్తున్నారు. జోక్స్ ఏస్తున్నారు. అందుకే ఆ వాయిస్ అంతా కట్ చేసేసాను. సో, అందుకే వాయిస్ ఓవర్ గూడా ఇస్తున్నాను. అండ్ ఇలా అయితే మా పండగ జరిగిందండి. తర్వాత ఇక్కడి నుంచి రాఖీ కట్టేసిన తర్వాత మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము మా చిన్నత్త వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ గూడా కొంచెం సేపు సెలబ్రేషన్స్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కొంతసేపయితే మళ్ళీ అందరం కలిపి ఫోటోస్. ఎక్కడికెళ్ళినా మాకు ఫోటోస్ అంటే చాలా పిచ్చండి. సో, ఇలా అయితే మొత్తం పండగంతా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో, మీరెలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారు కదా! సో, ఇలా ఫైనల్‌గా ఇలా అయితే అయిందండి. వాడేమో తాటి చెట్టులా ఉన్నాడు. నేనేమో వాడి దగ్గర భుజం వరకు గూడా రాలేదు. ఫైనల్‌గా అయితే ఫ్యామిలీ మొత్తం కలిసాము. సో, ఇక్కడ గూడా మళ్ళీ మా ఆడపడుచు వీళ్ళందరూ వచ్చారనమాట. మా హస్బెండ్ వీళ్ళందరూ. సో, మా పిల్లలు అందరితో కలిపి సరదాగా కొంతసేపు ఫోటోస్ అయితే దిగాము. అండ్ ఎలా ఉంది? మా వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఒక్కసారి గనక మీకు లైక్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్‌ని సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్‌గా నా కూతురుతో అయితే వాళ్ళ అత్త, వాళ్ళ మమ్మీ ఫోటోస్ అయితే దిగారు. నాకన్నా వాళ్ళతోటి ఎక్కువ ఫోటోస్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఆల్.